థ్యాంక్ యూ జీసస్. దేవా వందనాలయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. നല്ല സമയത്തിനാണ് ഞാൻ കർത്താവിന് നന്ദി പറയുന്നു, സ്തോത്രം ചെയ്യുന്നു. ఈ యొక్క మంచి సమయం బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. കർത്താവ് നൽകിയ നല്ല അവസരങ്ങൾക്കായിട്ട് നന്ദി. దేవుడు అనుగ్రహించిన యొక్క మంచి ఈ యొక్క సమయం బట్టి వందనాలు. കഴിഞ്ഞ ദിവസങ്ങളെല്ലാം നമ്മൾ അബ്രഹാമിന്റെ ബ്ലെസ്സിങ്ങിനെ കുറിച്ച് ചിന്തിച്ചുകൊണ്ടിരിക്കുകയായിരുന്നു. గడిచిన దినాలంతట్లో మనము అబ్రహాము యొక్క ఆశీర్వాదం గురించి మనం వింటున్నాము. അബ്രഹാമിനെ ദൈവം എങ്ങനെ അനുഗ്രഹിച്ചോ, అబ్రహామును ఏ విధంగా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడో അതേ അനുഗ്രഹത്തിന് ഓഹരിക്കാരാണ് നമ്മളെന്ന് പറയാനിടയായി. అదే యొక్క ఆశీర్వాదాలకు అర్హులమైన మనం అందరమై ఉన్నాము. ആമേൻ. എന്നാൽ പലപ്പോഴും നമുക്ക് అబ్రహామిന്റെ బ్లెస్సింగ్స్నകത്ത് ఎంటర్ ఆగాൻ పറ്റുന്നില്ല. కానీ అనేక సార్లు మనకు అబ్రహాం యొక్క ఆశీర్వాదంలోనికి అడుగు పెట్టడానికి మనము ప్రవేశించలేకపోతున్నాం, అడుగు పెట్టలేకపోతున్నాం. അതിന് പല കാരണങ്ങളുണ്ട്. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణങ്ങളെല്ലാം നമ്മൾ തന്നെ ഉണ്ടാക്കുന്ന విషయങ്ങളാണ്. ఈ యొక్క కారణాలు అనేది మనకు మనమే తెచ్చుకునేది, తీసుకొచ్చేవి പല విషయങ്ങളുണ്ട്, చాలా ఉన్నాయి. അതിനകത്ത് ഒരു വിഷയം മാത്രം ഞാനിന്ന് സംസാരിക്കാൻ ആഗ്രഹിക്കുന്നു. దానిలో ఒక్క మాట, ఒక్క విషయం మాత్రం నేను చెప్పాలని ദിവസങ്ങളിൽ ഞാൻ ഇതിനെക്കുറിച്ച് കൂടുതലായിട്ട് നിങ്ങളോട് സംസാരിക്കാൻ ആഗ്രഹിക്കുകയാണ്. రానున్న దినాల్లో దీని గురించి నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఆమేన్. అబ్రహామునోട് പറഞ്ഞ వాగ్దత్తం ఏంటో ఒന്നുകൂടെ നമുക്കൊന്ന് వాయిക്കാം. అబ్రహాముతో చెప్పిన ఇక మరి వాగ్దానం చేసిన ఒక మాటను మరొకసారి మనము చూద్దాం. అది తెలుగులో എനിക്ക് చిన్ను ഒന്ന് ഉറച്ചു വായിച്ച് കേൾപ്പിക്കണം. మరి తెలుగులో కూడా అది గట్టిగా మరి చిన్ను చదవాలని కోరుచున్నాను. మైక్ ഉണ്ടെങ്കിൽ അത് കൊടുത്തേ. പ്രൈസ് ദി ലോർഡ്. థాంక్యూ జీసస్. హల్లెలూయా. జెనసిస్ చాప్టర్ 12 verse 1 to 3. మరి ఆది కాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మొదటి 3 వచనాలు. పుస్తకం 12వ అధ్యాయం, ఆది కాండము 12వ అధ్యాయము 1 മുതൽ 3 వరకు వాక్యങ്ങൾ. మొదటి నుంచి చివరి 3 వచనం వరకు. జెనసిస్ చాప్టర్ 12 verse 1 to 3. ఓకే, మరొకసారి ఆది కాండము 12వ అధ్యాయము 1 నుంచి 3 వచనం వరకు. ഞാനിവിടെ പറഞ്ഞ കാര്യങ്ങൾ അബ്രഹാമിനോട് പറഞ്ഞ അനുഗ്രഹത്തിന്റെ വാക്കുകൾ മാത്രം ഞാനൊന്ന് പറയാം. అబ్రహాముకు దేవుడు ఆశీర్వాదంతో కూడిన పదాలు మాత్రం నేను చెప్తున్నాను. ఆమేన్. అబ్రహామునోട് പറഞ്ഞത് ഇങ്ങനെയാണ്. అబ్రహాంతో చెప్పిన మాట ఈ విధమైనది. ഞാൻ നിന്നെ വലിയൊരു ജാതിയാക്കും, నేను నిన్ను గొప్ప జనులుగా మార్చెదను, నిన్నే అనుగ్రహించి నిന്റെ പേർ വലുതാക്കും, నిన్ను ఆశీర్వదించి నీ నామమును నేను హెచ్చిస్తాను, നീ ഒരു അനുഗ്രഹമായിരിക്കും, నీవు ఒక ఆశీర్వాదంగా మారుతావు, നിന്നെ അനുഗ്രഹിക്കുന്നവരെ ഞാൻ അനുഗ്രഹിക്കും, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, നിന്നെ ശപിക്കുന്നവരെ ഞാൻ ശപിക്കും, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను అని అక్కడ రాయబడి ఉన్నది. ഇതാണ് അബ്രഹാമിനോട് പറഞ്ഞ പ്രോമിസ്. ఇది అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానము. ആമേൻ. దేవుడు നമ്മൾ കഴിഞ്ഞ ദിവസങ്ങളിൽ ചിന്തിച്ചു, గడిచిన దినాలు మనం ఆలోచించాము. ആമേൻ. എന്താ നമ്മൾ പറഞ്ഞേ? ഇതേ അനുഗ്രഹం క్రిస్తువిൽ ఆയിരിക്കുന്ന എനിക്കും നിങ്ങൾക്കും ഉണ്ടെന്ന് നമ്മൾ ചിന്തിച്ചു. ఇదే ఆశీర్వాదము ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఆశీర్వాదాలకు అర్హులై ఉన్నారని మనం విన్నాము. കഴിഞ്ഞ ആഴ്ച നമ്മൾ ചിന്തിച്ചു, గడిచిన వారం కూడా మనం విన్నాము. ഈ ബ്ലെസ്സിങ് ഒരു വ്യക്തിയിലേക്ക് കടന്നു വരുവാൻ യേശുവിൽ വിശ്വസിക്കുന്നതിലൂടെ, ക്രിസ്തു യേശുവിലൂടെയാണ് ഈ അബ്രഹാമിന്റെ ബ്ലെസ്സിങ് దైవమక్కలికి వ్యాపరిക്കുന്നది మనం చిందించాయి. మరి ఒక వ్యక్తికి ఈ యొక్క ఆశీర్వాదము కావాలి అంటే కనుక క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నారో ఆ వారికి అబ్రహాం యొక్క ఆ యొక్క ఆశీర్వాదం ఎలా అబ్రహాం ఆశీర్వాదం పొంది ఉన్నాడో అదే విధమైన ఆశీర్వాదము క్రీస్తులో ఉన్న వారి జనులకు ఆ యొక్క వ్యక్తికి అది కలుగునని మనం విన్నాము. അതിന് వాక్యముండు, దానికి కూడా వాక్యం ఉందండి. గలేషియన్స్ చాప్టర్ 3 verse 14. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. లేఖనం 3:14. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో. తెలుగులో వాయిచాట. ఒకసారి తెలుగులో చదవండి. మైక్ എടുത്ത് వాయిచాట. మరి ఆంగ్లంలో ఈ విధంగా వాళ్ళు తెలియజేసి చెప్పి ఉంది. అది കുറച്ചുകൂടെ క్లియర్ ആണ്. అది ఇంకా స్పష్టంగా ఉందండి. త్రూ క్రైస్ట్ జీసస్, క్రీస్తు ద్వారా మూలంగా God has blessed the Gentiles with the same blessing he promised to Abraham. మరి జనులకు మరి ఆ యొక్క అబ్రహాంకి ఏ విధమైన ఆశీర్వాదాలు చెప్పబడినది ఇచ్చి ఉన్నదో అదే ఒక ఆశీర్వాదము జనులకు కూడా ఇవ్వబడి ఉన్నది అని ఇంగ్లీష్ లో రాయబడి ఉన్నది. ఆమేన్. మలయాళത്തിൽ പറഞ്ഞാൽ, അതായത് യേശുക്രിസ്തുവിലൂടെ
యేసుక్రీస్తులో ఉన్నవారు ആമേൻ ജാതികൾക്ക് జనులకు അബ്രഹാമിനോട് പറഞ്ഞ അതേ പ്രോമിസ്. అబ్రహాముకు చెప్పబడిన అదే వాగ్దానము. ആമേൻ. ఆమేన్. അപ്പൊ അബ്രഹാമിനോട് പറഞ്ഞ വാഗ്ദത്തം എന്താണ്? అబ్రహాంతో చెప్పిన మా వాగ్దానం ఏమై ఉన్నది? അങ്ങനെ എഴുതിയിരിക്കുന്നത്. అదే అలాగే ఉంది అక్కడ. അബ്രഹാമിനോട് പറഞ്ഞ അതേ പ്രോമിസിനകത്ത് ക്രിസ്തുവിൽ നിങ്ങളെ കണക്ട് ചെയ്തിരിക്കുന്നു. మరి అబ్రహాముకు ఇచ్చిన అదే ఆశీర్వాదము క్రీస్తులో ఉన్న మీకు కూడా ఉన్నది, ఇవ్వబడి ఉన్నదని అక్కడ మనం చూస్తున్నాం. ഞാനിത് അതേ ബ്ലെസ്സിങ് എന്ന് പറഞ്ഞു വന്നിട്ട് എന്തുകൊണ്ട് എൻ്റർ ആകാൻ പറ്റാത്തതിന്റെ ഒരു റീസൺ ആണ് പറയാൻ പോകുന്നത്. మరి అదే ఆశీర్వాదము మీకు ఇవ్వబడి ఉన్నది, కానీ ఆ యొక్క ఆశీర్వాదంలోనికి మనం ప్రవేశించలేకపోతున్నాం అనే కారణమే నేను ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. എന്താണ് അബ്രഹാമിനോട് പറഞ്ഞ പ്രോമിസ്? అబ్రహాంతో చెప్పిన ఆ యొక్క వాగ్దానం ఏంటంటే ഞാൻ നിന്നെ വലിയൊരു ജാതിയാക്കും, నేను నిన్ను గొప్ప జనులుగా చేసేదను, നീ ഒരു അനുഗ്രഹമായിരിക്കും, నీవు ఒక ఆశీర్వాదముగా మారబడతావు. ആമേൻ. നിന്റെ പേര് వలుదాകും, నీ నామము గణపరుస్తాను, നിന്നെ അനുഗ്രഹിക്കുന്നവനെ ഞാൻ അനുഗ്രഹിക്കും, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, നിന്നെ శപിക്കുന്നവരെ ഞാൻ శപിക്കും, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను. ആമേൻ. ఆమేన్. ഇതേ അനുഗ്രഹത്തിന്, ఇదే ఆ ఆశీర్వాదాలు ക്രിസ്തുവിലായിരിക്കുന്ന క్రీస్తులో ఉన్న എനിക്കും നിങ്ങൾക്കും അവകാശമുണ്ട്. మీరు నేను అర్హులమై ఉన్నాము. അങ്ങനെയല്ലേ ഗലാത്യർലേഖനം പറയുന്നത്? అదే కదా మరి గలతీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాము. God has blessed the Gentiles with the same blessing he promised to Abraham. మరి జనులకు అబ్రహాంకి ఏదైతే వాగ్దానము దేవుడు ఇచ్చినాడో అదే ఆశీర్వాదము తన యొక్క జనులు అంటే క్రీస్తులో ఉన్న వారికి అనుగ్రహించబడి ఉన్నదని మనం అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమేన్. ശ്രദ്ധിക്കേണ്ട ഒരു കാര്യം, మనం గమనించాల్సిన ഞാൻ విషయం, കഴിഞ്ഞ ആഴ്ച ഒന്ന് പറഞ്ഞു പോയി, నేను గడిచిన వారు ఒక ఇట్లా చెప్పి వెళ్ళాను പക്ഷെ ഡീറ്റെയിൽഡ് ഞാൻ പറഞ്ഞില്ല, కానీ స్పష్టంగా నేను వివరించి చెప్పలేదు. അബ്രഹാമിനോട് പറഞ്ഞു, అబ్రహామిനെ അനുഗ്രഹിക്കുന്നവനെ ഞാൻ അനുഗ്രഹിക്കും. మరి అక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా అబ్రహాముని ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను అని అక్కడ మాట చూస్తున్నాం. అబ్రహామిനെ ശപിക്കുന്നവനെ ഞാൻ ശപിക്കും. అబ్రహాముని ఎవరైతే దూషిస్తారో వారిని నేను శపిస్తానని ఉన్నది అక్కడ. ఆమేన్. അങ്ങനെയാണെങ്കിൽ అలా అయితే നിങ്ങൾക്കും ആ ബ്ലെസ്സിംഗ് ആണ്, మీకు కూడా ఆ యొక్క ఆశీర్వాదము మీరు కూడా పొందుతారు. ആരാണ് ഈ വിശ്വാസികൾ, അബ്രഹാമിന്റെ സന്തതികൾ? ఎవరి యొక్క అబ్రహాము యొక్క జనులు? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కెన్ యు రీడ్ గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 7? మరి గలీషీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మనం చూద్దాం. ఆమేన్. ആമേൻ. ఆమేన్. അപ്പോൾ യേശുക്രിസ്തുവിലുള്ള വിശ്വാസികളാണ് అబ్రహామిന്റെ సంతతిകൾ. మరి అక్కడ చూస్తున్నట్టుగా ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతున్నారో వారే అబ్రహాము యొక్క జనులని మనం అక్కడ చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. അപ്പോൾ അബ്രഹാമിന്റെ സന്തതികൾ എന്ന് പറഞ്ഞാൽ ഇന്ന് ക്രിസ്തുവിലായിരിക്കുന്ന നാം అబ్రహామిന്റെ సంతతిകളാണ്. అంటే అబ్రహాము యొక్క జనులు అంటే మనము ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం క్రీస్తులో ఉన్న మనం అందరము ఆ యొక్క అబ్రహాము యొక్క జనులు సంతానం లేదంటే ఆ జెంటైల్స్ వారేమై ఉన్నామని మనం అక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. പക്ഷേ എന്തുകൊണ്ടാണ് ഞാൻ എൻട്രി ചെയ്യാൻ പറ്റാത്തതിന്റെ ഒരു കാരണമാണ് ഞാൻ പറയാൻ പോകുന്നത്. ఎందుకు మనము ఆ యొక్క ఆశీర్వాదంలోనికి ప్రవేశించలేక అబ్రహాముతో പറഞ്ഞു, అబ్రహాంతో చెప్పిన మాట, అబ్రహాము నిన్నే శపిക്കുന്നవని ഞാൻ శపిക്കും. నిన్ను ఎవరైతే దూషిస్తారో ఎవరైతే నిన్ను శపిస్తారో నేను వారిని శపిస్తాను అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. ഞാൻ യേശുവിനെ അറിഞ്ഞ അബ്രഹാമിന്റെ സന്തതിയാണ്. నేను యేసుని గురించి తెలుసుకున్న అబ్రహాం యొక్క జనుల్ని. ప్రైస్లీ బ్రదర్ యేసువిനെ അറിഞ്ഞ అబ్రహామిന്റെ సంతతిയാണ്. నేను కూడా మరి ఒకవేళ అయ్యగారైనా నేనైనా కానీ యేసుని తెలుసుకున్న యొక్క అబ్రహాం యొక్క సంతానం యేసును అబ్రహాం. ഞാൻ ഇദ്ദേഹത്തെ പറ്റി ബ്ലെയിം ചെയ്താൽ, నేను ఒకవేళ అయ్యగారి గురించి నేను దూషిస్తే కనుక എനിക്ക് ബ്ലെസ്സിംഗ് ഉണ്ടാകത്തില്ല, నాకు ఆశీర్వాదం ఉండదండి. പ്രോമിസ് എന്താ? అక్కడ వాగ్దానం ఏమై ఉన్నది? ഞാൻ ഇദ്ദേഹത്തെ പറ്റി ദൂഷിച്ച് പറഞ്ഞാൽ, నేను ఇతని గురించి దూషించినప్పుడు എനിക്ക് ബ്ലെസ്സിംഗ് ഉണ്ടാകത്തില്ല, నాకు ఆశీర్వాదం ఉండదు. പിന്നെന്തുണ്ടാവും? మరి ఏముంటుంది అక్కడ? ബ്ലെസ്സിങ്ങിന് പകരം ശാപം വന്ന് കയറും. ఇక మరి ఆశీర్వాదం బదులుగా శాపం అక్కడ వస్తుంది. ഞാൻ പറഞ്ഞത് നിങ്ങൾക്ക് പിടികിട്ടുന്നുണ്ടോ? నేను చెప్పింది మీకు అర్థమవుతుందండి? കാരണം അതേ പ്രോമിസ് ആണ് ആർക്ക് കൊടുത്തിരിക്കുന്നത്? అదే యొక్క వాగ్దానం ఎవరికి ఇచ్చి ఉన్నారు? అబ్రహామును കൊടുത്ത അതേ പ്രോമിസ് ക്രിസ്തുവിലായിരിക്കുന്ന എനിക്കും നിങ്ങൾക്കും ഉണ്ട്. అబ్రహాంకి ఇచ్చిన అదే ఆశీర్వాదము క్రీస్తులో ఉన్న మీరు నేను మనమందరం ఆ యొక్క అర్హులమై ఉన్నాము. നിങ്ങളത് ക്ലിയർ ആയോ? మీకు అర్థమైందా ఇది? ത്രൂ ക്രൈസ്റ്റ് ജീസസ് ഗോഡ് has blessed the Gentiles with the same blessing he promised to Abraham. క్రీస్తులో ఉన్న యొక్క వారిలో అబ్రహాం యొక్క ఆశీర్వాదము ఆ యొక్క ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సేమ్ అదే అబ్రహాం యొక్క ఆశీర్వాదము మనం కూడా పొందుకోవచ్చని మనం అక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ക്രിസ്തുവിലായിരിക്കുന്ന ഒരു സഹോദരനെ, ക്രിസ്തുവിലുള്ള ഒരു അഭിഷിക്തനെ ഞാൻ ശാപവാക്ക് പറഞ്ഞാൽ എനിക്ക് ബ്ലെസ്സിങ് ഉണ്ടാകത്തില്ല,
അതെനിക്ക് ശാപമായിട്ട് మారుం. క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి లేదంటే అభిషక్తులు లేదంటే సేవకులు ఎవరైనా కానీ ఎవరైతే క్రీస్తులో ఆ యొక్క విశ్వాసంలో ఉన్నారో మనం ఒకవేళ దూషణ మాటనో లేకపోతే శాప మాటలు చెప్పినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో నా యొక్క జీవితంలో ఇక ఆశీర్వాదాలు ఉండదు కానీ శాపం ఉంటుంది. ആമേൻ. ఆమేన్. നമ്മളൊരു വ്യത്യസ്ത കാറ്റഗറി ആയിട്ട് മാറേണ്ടതുണ്ട് ഈ ദിവസങ്ങളിൽ. అందుచేత మనము ఆ యొక్క గుంపులో నుంచి మారాల్సిన యొక్క వారమై ఉన్నాము. ഞാൻ ക്രിസ്ത്യാനികളിൽ ഇടയിൽ ഞാൻ കേട്ടിട്ടുണ്ട് ഇങ്ങനെ, నేను ദൈവം അവന് കൊടുത്തോളും, ദൈവം ഇതിനൊക്കെ അവൻ അനുഭവിക്കും. మరి నేను క్రైస్తవుల నోట్లో నుంచి లేకపోతే క్రైస్తవుల నుంచి నేను విన్న చాలా మాటలు ఏంటంటే వాడు దానికి అర్హుడే, వాడు పొందాల్సిందే అని అట్లాంటి ఒక మాటలు నేను చాలాసార్లు విన్నాను. ఇది ఆరుడా പറയുന്നേ? ఇది ఎవరితో చెప్తున్నారు? క్రీస్తు సహోదరుడు, క్రీస్తులో ఉన్న యొక్క వ్యక్తితో గురించి చెప్తున్నారు. ഒരിക്കലും ചിന്തിക്കരുത് ఎప్పటి కూడా అనుకోద్దండి അനുഗ്രഹമായി മാറുമെന്ന്. మీరు ఆశీర్వాదంగా మారుతారని. നിന്നോട് എന്ത് കാണിച്ചു എന്നുള്ളത് കർത്താവിന് വിഷയമല്ല. దేవుడు അല്ലെ, ഒരു വ്യക്തി മറ്റു വ്യക്തി എന്നോട് എന്ത് കാണിച്ചു എന്നുള്ള കർത്താവിന് വിഷയമല്ല. ఒక మనిషి ఇంకొక మనిషితో ఏమి చేశాడు అనేది కాదు దేవునికి కావాల్సింది. കാരണം ഇവന്റെ മേലും കിടക്കുന്ന പ്രോമിസ് അതാണ്. ఎందుకంటే అతనిపై అప్పగించబడిన యొక్క వాగ్దానం అదే ఉన్నది. എന്റെ മേൽ കിടക്കുന്ന പ്രോമിസും അതാണ്. ఎందుకు నాపై అప్పగించబడిన యొక్క వాగ్దానం కూడా అదే సేమ్ అయి ఉన్నది. കാരണം നമ്മൾ രണ്ടുപേരും ക്രിസ്തുവിലുള്ളവരാണ്. ఎందుకంటే మనము ఇద్దరు క్రీస్తులో ఉన్నాం కాబట్టి. ഞാൻ പറഞ്ഞ മനസ്സിലാവുന്നുണ്ടോ? నేను చెప్పేది అర్థమవుతుందండి మీకు? ആമേൻ. ఆమేన్. കാരണം അബ്രഹാമിനോട് പറഞ്ഞു, అబ్రహాంతో చెప్పిన మాట, అబ్రహాం నిన్నే శപിക്കുന്നവരെ ഞാൻ శപിക്കും. అబ్రహాంని ఎవరైతే దూషిస్తున్నారో నేను వాళ్ళని శపిస్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. അതേ പ്രോമിസ് ക്രിസ്തുവിലായിരിക്കുന്ന എനിക്ക് നിങ്ങൾക്ക് തന്നിരിക്കുന്നു. అదే యొక్క వాగ్దానం క్రీస్తులో ఉన్న నీవు నేను అది మనమందరం అర్హులమై ఉన్నాము. హల్లెలూయా. 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 ఎంటర్ ఆగుന്നുള്ള ഒരു തടസ്സം ഞാൻ പറഞ്ഞേ. నేను మనం దాంట్లో ప్రవేశించలేని యొక్క మొట్టమొదటి అడుగు నేను చెప్తున్నాను. നിലകളിൽ അറിയാതെയൊക്കെ വന്നു പോയിട്ടുണ്ടെങ്കിൽ, ఒకవేళ మనం అనుకోకుండా అవన్నీ చేసి ఉన్నాం చెప్పుండొచ్చేమో, പറഞ്ഞു ഉപേക്ഷിക്കണം. ఇక నుంచి మనం దాన్ని తృణీకరించి మనము ముందుకెళ్ళాలి. ഒരു സഹോദരനെതിരെ മറ്റൊരു സഹോദരൻ അനാവശ്യം പറഞ്ഞു വരുത്തുന്നുണ്ടെങ്കിൽ, ఒక సహోదరుడిపై ఇంకొక సహోదరుడు అనవసరమైన ఇలాంటి మాటలు దూషణ లేకపోతే మాట్లాడుతున్నట్లయితే, ഒരു അബ്രഹാമിന്റെ സന്തതിക്കെതിരെ മറ്റൊരു അബ്രഹാമിന്റെ സന്തതി അപവാദം പറഞ്ഞു വരുത്തുന്നുണ്ടെങ്കിൽ പറയാം, അത് ശാപമായി തീരുമെന്ന് വേദപുസ്തകം വിളിച്ചു പറയും. ఒక అబ్రహాంకు చెందిన ఒక జనుడు ఇంకొక అబ్రహాం చెందిన ఒక వ్యక్తిని ఒకవేళ మనము అటు ఇటు దూషించినట్లయితే మీకు జీవితంలో మీరు ఆశీర్వాదం కాకుండా శాపమనే మీరు అది చూస్తారు. హల్లెలూయా. ബ്ലെസ്സിങ്ങിനകത്ത് പ്രവേശിക്കാൻ പറ്റത്തില്ല. మనము ఆ యొక్క ఆశీర్వాదంలోనికి ప్రవేశించలేము, అడుగు పెట్టలేము. ഇന്ന് പൽക്കാലം കർത്താവ് പറയുക, దేవుడి యొక్క ఉదయకాలం మీతో మాట్లాడుచున్నాడు. ആമേൻ. അതിനു പകരം നിങ്ങൾ എന്ത് ചെയ്യണം? దాని బదులుగా మీరు ఏం చేయాలి? നിങ്ങൾ అబ్రహామిന്റെ സന്തതിയെ അനുഗ്രഹിച്ചു തുടങ്ങിക്കണം. మీరు అబ్రహాము యొక్క సంతానమును ఆశీర్వదించడానికి ప్రారంభించండి. ఏదెല്ലാം దైవదాసന്മാരുടെ പേര് നിങ്ങൾക്ക് ഓർമ്മയുണ്ടോ? ఏ యొక్క దేవ సేవకుడి యొక్క పేర్లు లేకపోతే అబ్రహాముకు చెందిన ఆ యొక్క సంతానం పేర్లు మీకు గుర్తుందో, നിങ്ങൾ ദിനംപ്രതി അവരുടെ പേര് പറഞ്ഞു ബ്ലെസ്സിംഗ് പറഞ്ഞു നോക്കിയേ, ആ ബ്ലെസ്സിംഗ് നിങ്ങളുടെ മേൽ വന്ന് വീഴും. ప్రతిరోజు ప్రతి క్షణము నీవు వారు పేరు చెప్పి ఆశీర్వదించినట్లయితే మీ జీవితంలో ఆశీర్వాదం పెరుగుతూ వస్తున్నది మీరు చూస్తారు. ഇത് ഞാൻ വചനാടിസ്ഥാനത്താണ് നിങ്ങളോട് പറയുന്നത്. నేను ఇది వాక్య ప్రకారంగా నేను మీకు చెప్తున్నాను. అబ్రహామునోട് പറഞ്ഞു, అబ్రహాంతో చెప్పాను, అబ్రహాం నిన్నే అనుഗ്രഹിക്കുന്നവനെ ഞാൻ അനുഗ്രഹിക്കും. అబ్రహాముడా నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ప్రైస్లీ బ్రదర్ అబ్రహాముന്റെ సంతതിയാണ്. నేను ప్రైస్లీ బ్రదర్ అబ్రహాం యొక్క జనుడై ఉన్నాడు. వాగ్దత్త ప్రకారం, వాగ్దానం ప్రకారంగా ഞാൻ ഈ സഹോദരനെ അനുഗ്രഹിച്ച് പ്രാർത്ഥിക്കുമ്പോൾ, నేను ఆ యొక్క సహోదరుని ఆశీర్వదించి ప్రార్థించినట్లయితే അതിന്റെ ബ്ലെസ്സിംഗ് എനിക്കുണ്ട്. ఆ యొక్క ఆశీర్వాదం నాకు ఉంది. అకార్డింగ్ టు ద ప్రామిస్, ఆ యొక్క వాగ్దానము చొప్పున. హల్లెలూయా. హల్లెలూయా. മനസ്സിലാവുന്നു? ఎంతమందికి అర్థమవుతున్నది? హల్లెలూయా. 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 సహోదరుని అనుగ్రహించి തുടങ്ങണം. మనము సహోదరులను ఇతరులను మనం ఆశీర్వదించడానికి ప్రారంభించాలి. ఇక్కడ క్రీస్తువుల సహోదరి సహోదరന്മാരെ బ్లెస్ ചെയ്യാൻ തുടങ്ങണം. క్రీస్తులో ఉన్న వారిని మీరు ఆశీర్వదించడానికి మీరు ప్రారంభించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అది నినకు అనుగ్రహമായി മാറും. అది ఖచ్చితంగా మీ జీవితంలో ఆశీర్వాదం. అబ్రహామునోട് പറഞ്ഞു, అబ్రహాముతో చెప్పింది అదే, నిన్నే అనుగ్రహిക്കുന്നവരെ ഞാൻ അനുഗ്രഹിക്കും. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను శపిക്കുന്നവരെ ഞാൻ ശപിക്കും. నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ഞാൻ ഒത്തിരി കാര്യങ്ങൾ കേട്ടിട്ടുണ്ട്. ఇలా చాలా సార్లు మనం విన్నాము. క్రీస్తుവിലായിരിക്കുന്ന ഭാര്യ ഭർത്താവ് തമ്മിൽ പരസ്പരം ശപിക്കാറുണ്ട്. మరి క్రీస్తులో ఉన్న భార్య భర్తలు చాలా సార్లు అటు ఇటు వైపు వాళ్ళు దూషణ మాట్లాడకపోతే శపిస్తారు. ഇവൾ നശിച്ചു പോകട്ടെ, മുടിഞ്ഞു പോകട്ടെ എന്നൊക്കെ പറയാറുണ്ട്, ഞാൻ കേട്ടിട്ടുണ്ട്. నువ్వు ఏమి కాకుండా పోతావు, నువ్వు ఏం లేకుండా పోతావు అని అంటూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. പറയുന്നവർ ചിന്തിക്കുന്നു അതുപോലെ സംഭവിക്കുമെന്നാണ്. కానీ కొన్నిసార్లు వాళ్ళు చెప్పినట్టుగానే జరిగినట్టుగా మనం చాలా సార్లు പറയുന്നവർക്ക് മനസ്സിലാകുന്നില്ല വേറൊരു അബ്രഹാമിന്റെ സന്തതിയാണ് ശപിക്കുന്നത്. చెప్పిన వారికి అర్థం అవట్లేదు ఏంటంటే వీళ్ళు అబ్రహాము యొక్క జనుడని.
ഹല്ലേലൂയ. హల్లెలూయా. അത് അവർക്ക് പറയുന്നവർക്ക് ശാപമായി മാറുന്നു. అది చెప్పిన వారికి శాపంగా మారుతుందని వాళ్ళకి తెలుస్తలేదు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അവർക്ക് ഞാൻ പറഞ്ഞത് മനസ്സിലാവുന്നുണ്ട്? నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది? ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഡെയിലി നിങ്ങളുടെ പ്രാർത്ഥനയ്ക്കകത്ത് ప్రతిరోజు మీ యొక్క ప్రార్థనలో ഹല്ലേലൂയ హల్లెలూయా നിങ്ങൾക്ക് ഓർമ്മ വരുന്നവരെ എല്ലാം നിങ്ങൾ അനുഗ്രഹിച്ച് మీకు പ്രാർത്ഥിക്കണം. ఎవరైతే గుర్తుకొస్తున్నారు, ఎవరైతే మీకు ఎవరైతే గుర్తొస్తున్నారు వారిని అందరినీ నువ్వు ఆశీర్వదించడం ప్రారంభించు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങൾ അനുഗ്രഹിച്ച് പ്രാർത്ഥിക്കാൻ തുടങ്ങണം. మీరు ఆశీర్వదించి ప్రార్థించడానికి ప్రారంభించండి. ആരുടെയൊക്കെ പേര്, ക്രിസ്തുവിലുള്ളവരുടെ ആരുടെയൊക്കെ പേര്, ദൈവദാസന്മാരുടെ ആകട്ടെ ദൈവമക്കളുടെ ആകട്ടെ നിങ്ങൾ ഓർമ്മയിൽ വരുന്നുവോ, കുറച്ചു നേരം നിങ്ങൾ അവരെ ഒന്ന് ബ്ലസ് ചെയ്ത് പ്രാർത്ഥിച്ചേ. మరి క్రీస్తులు ఉన్నవారు, అబ్రహాంకు చెందిన యొక్క సంతానం జనులు ఎవరైతే ఉన్నారో పేరు పేరుగా మీరు ఒకటి తర్వాత ఒకటి మీరు వారిని ఆశీర్వదించడం ప్రారంభించండి. നിങ്ങൾ അനുഗ്രഹിക്കാൻ തുടങ്ങും. మీరు ఖచ్చితంగా ఆశీర్వాదంగా మారుతారు. ഞാൻ പറഞ്ഞു നിങ്ങൾ അനുഗ്രഹിക്കാൻ തുടങ്ങും. మీరు ఆశీర్వాదంగా మారుతారు. ശാപത്തിന് പകരം നിങ്ങൾ അനുഗ്രഹം നിങ്ങളുടെ വായിൽ നിന്ന് വന്നു തുടങ്ങുമ്പോൾ, శాపం బదులుగా ఆశీర్వాదం మాటలు నీ యొక్క నోటి నుంచి వస్తున్నప్పుడు ഞാൻ നിങ്ങളോട് പറയാം, നിങ്ങൾ അബ്രഹാമിന്റെ ബ്ലെസ്സിങ്ങിനകത്തേക്ക് ఎంటర్ ആകാൻ തുടങ്ങും. నేను ఖచ్చితంగా చెప్పాను, మీరు అబ్రహాము యొక్క ఆశీర్వాదంలోనికి మీరు ప్రవేశిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. 2024 നിങ്ങൾ ഒരു തീരുമാനം എടുക്കുക. ఈ 2024 సంవత్సరం నిర్ణయం తీసుకోండి. ഞാൻ അനുഗ്രഹിക്കാൻ തുടങ്ങാൻ പോവുകയാണ്. ఆశీర్వదించడానికి ప్రారంభిస్తాను. ഞാൻ പേര് പറഞ്ഞ് അനുഗ്രഹിക്കാൻ തുടങ്ങാൻ പോവുകയാണ്. పేరు చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తాను. വാഗ്ദത്ത പ്രകാരം, వాగ్దానం ప్రకారంగా നിങ്ങൾ അനുഗ്രഹമായി തീരും. మీరు ఆశీర్వాదంగా మారుతారు. വിശ്വസിക്കുന്നുണ്ടോ പകൽക്കാലം? మరి దాన్ని స్వీకరిస్తున్నామా? ഹല്ലേലൂയ. హల్లెలూయా. കാരണം വേദപുസ്തകം അങ്ങനെ പറയുന്നു. ఎందుకంటే వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. ആമേൻ. പ്രൈസ് ദി ലോർഡ്. ഹല്ലേലൂയ. హల్లెలూయా. రోమర్కెతిన ലേഖനം 8ാം അധ്യായം 33ാം വാക്യം. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనం మరొకసారి చూద్దాం. Romans chapter 8 verse 33. రోమీయులకు రాసిన పత్రిక 8:33. ఆమేన్. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? ആമേൻ. అందులో తీర్చుకొనవాడు యేసు. ഓ ഫ്രഷ് കാർ. ഇതാണ് അടിസ്ഥാനം. നേക്കണേ, ദൈവം തിരഞ്ഞെടുത്തവരെ ఎన్నికబడిన దేవజనులను ആർ കുറ്റം ചുമത്തും? ఎవరు నేరం మోపుతారని అక్కడ ఉంది. നീതീകരിച്ചത് ഞാനാണ്. ఎందుకంటే నీతిమంతునిగా చేసింది నేనై ఉన్నాను. ശിക്ഷ വിധിക്കുന്നവനാണ്. శిక్ష ఇచ్చేది ఎవరు శిక్షిస్తారు? ഇദ്ദേഹത്തെ ക്രിസ്തുവിലാക്കിയത്, ക്രിസ്തുവിൽ നീതീകരിച്ചത് കർത്താവാണ്. ఇతను క్రీస్తులో నీతికరించింది అది దేవుడై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు. ക്രിസ്തുവിന്റെ മകനാക്കിയത് കർത്താവാണ്. క్రీస్తు కుమారుడిగా చేసింది, కుమార్తెగా చేసింది అది దేవుడై ఉన్నాడు. ക്രിസ്തുവിലായിരിക്കുന്നതുകൊണ്ട് അബ്രഹാമിന്റെ സന്തതിയാക്കിയത് ദൈവമാണ്. మరి క్రీస్తులో అబ్రహాము యొక్క సంతానంగా జనులుగా మార్చింది అది దేవుడై ఉన్నాడు. I don't have any right to blame him. నాకు ఎటువంటి అధికారం లేదు ఆయనని దూషించడానికో Hallelujah. చెప్పడానికి. ഞാൻ ഇദ്ദേഹത്തെ ബ്ലെയിം ചെയ്യാൻ തുടങ്ങിയാൽ, నేను అతన్ని దూషించడానికి ప్రారంభిస్తే ഞാൻ ചിന്തിക്കുകയോ ബ്ലെയിം ചെയ്യുന്നത് കൊണ്ട് ഇദ്ദേഹത്തിന് ദോഷം സംബന്ധിച്ച് ചിന്തിക്കാൻ, ദോഷം മറിച്ച് എനിക്കാ വരുന്നത്. మరి నీవు అనుకుంటావు ఆయనని బ్లేమ్ చేశాను, ఆయనకి ఏదో కీడు జరుగుతాను అనుకోకండి, కీడు జరిగేది నీకు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അവർക്ക് പിടികിട്ടുന്നുണ്ട്? ఎంతమందికి అర్థమవుతుందండి? പിടികിട്ടുന്നുണ്ട്. అర్థమవుతుందా? ആമേൻ. നിങ്ങൾ പറയുന്ന శాపవాക്കുകൾ നിങ്ങൾക്ക് దోషമായി തീരും. నీవు పలుకుతున్న యొక్క మరి దూషణలు, శాప మాటలు అది నీకే అది హాని కలుగుతుంది. ആമേൻ. വേദപുസ്തകം പറയുന്നു, వాక్యం సెలవిస్తుంది, ശപിക്കാതെ അനുഗ്രഹിപ്പിൻ. మరి దూషించకుండా, శపించకుండా ఆశీర్వదించండి. ആമേൻ. హల్లెలూయా. ദൈവ പൈതലേ, దేవుని బిడ్డ, നിങ്ങൾക്ക് ആരെയും ശപിപ്പാനുള്ള റൈറ്റ് ഇല്ല. ఎవరిని శపించే అధికారము నీకు లేదు. ആമേൻ. ఆమేన్. പുതിയ നിയമ വിശ്വാസികളോട് ഇന്ന് പൽക്കാലം ഞാൻ വിളിച്ചു പറയട്ടെ, నూతన నిబంధనలో ఉన్న యొక్క విశ్వాసులతో నేను చెప్పేదేంటగా, നിങ്ങൾക്ക് ശപിക്കാനുള്ള റൈറ്റ് ഇല്ല. నువ్వు శపించడానికి నీకు అధికారం లేదు. നിങ്ങൾക്ക് ബ്ലെസ് ചെയ്യാൻ, నీవు ఆశీర్వదించాల్సిందే. നിങ്ങൾ ബ്ലെസ് ചെയ്യാൻ തുടങ്ങുമ്പോൾ మీరు ఆశీర్వదించడానికి ప్రారంభిస్తే നിങ്ങൾ അനുഗ്രഹം പ്രാപിക്കാൻ തുടങ്ങും. మీరు ఆశీర్వాదం పొందడానికి Romans chapter 12 verse 40 എന്നുകൂടെ പറഞ്ഞ് ഞാൻ അവസാനിപ്പിക്കാം. మరి ఇంకొక వాక్యం చదివి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14ാം വാക്യം. 14వ వచనం. ഓ ഹല്ലേലൂയ. നിങ്ങൾ ഉപദ്രവിക്കുന്നവരെ അനുഗ്രഹിപ്പിൻ, ശപിക്കാതെ അനുഗ്രഹിപ്പിൻ. నిన్ను హింసించే వారిని నీవు ఆశీర్వదించండి, వాళ్ళని శపించకుండా ఆశీర్వదించండి అని అక్కడ ఉంది. ആമേൻ. മനസ്സിലായി? ఎంతమందికి అర్థమైందండి ఇది? അബ്രഹാമിന്റെ അനുഗ്രഹത്തിനകത്തേക്ക് ఎంటర్ ആകാനുള്ള ഒരു വഴിയാണ് ഞാൻ ഇന്ന് പൽക്കാലം നിങ്ങളോട് പറഞ്ഞത്. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలలోకి అడుగు పెట్టడానికి ఒకే ఒక కారణం లేదంటే ఒక విషయమే నేను ఇప్పుడు మీకు చెప్పింది. നിങ്ങൾ ബ്ലസ് ചെയ്യാൻ തുടങ്ങണം. మీరు ఆశీర్వదించడానికి ప్రారంభించండి. നിങ്ങൾക്ക് അറിയാവുന്ന ദൈവദാസന്മാരെ അനുഗ്രഹിച്ച് പ്രാർത്ഥിക്കണം. మీకు ఎవరైతే తెలిసిన దేవజనులు లేకపోతే అయ్యగారులు ఉన్నారు వారందరిని ఆశీర్వదించడానికి കർത്താവേ അവരെ അനുഗ്രഹിച്ചട്ടെന്ന് ప్రభువా వారిని ఆశీర్వదించమయ్యా. പ്രോമിസ് കടപ്പുണ്ട്. ఆ యొక్క వాగ్దానం నీపై ఉన్నది. അബ്രഹാമിന്റെ സന്തതിയെ
അനുഗ്രഹിക്കുന്നവരുടെ മേൽ അനുഗ്രഹം വന്നു വീഴും. ఎందుకంటే అబ్రహాము యొక్క జనులను ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో అదే ఆశీర్వాదం వారిపై ఉన్నదనే ఒక వాగ్దానము ఉంది. కాబట్టి ഹല്ലേലൂയ. హల్లెలూయా. എത്രപേർക്ക് പിടികിട്ടി എന്ന് പറഞ്ഞു? ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? അനുഗ്രഹത്തിനകത്തേക്ക് പ്രവേശിക്കാനുള്ള ഒരു വഴി ഇതാണ്. మనము ఆశీర్వాదంలోనికి అడుగుపెట్టే ఒక మొట్టమొదటి కారణం ఇదై ఉన్నది. ഇന്ന് പൽക്കാലം തീരുമാനം എടുക്കണം. ఈ రోజు నీ ఒక నిర్ణయం తీసుకో. ശാപത്തിന്റെ വാക്കുകൾ എന്റെ വായിൽ നിന്ന് വരത്തില്ല. శాపముతో కూడిన మాటలు నీ యొక్క నోటిలో నుంచి മാതാപിതാക്കൾ കുഞ്ഞുങ്ങളെ ശപിക്കുന്നത് ഞാൻ കേട്ടിട്ടുണ്ട്. మరి ക്രിസ്ത്യാനികൾ తల్లిదండ్రులు పిల్లలని శపించే మాటలు నేను అనేక క్రైస్తవులు లేకపోతే యేసుని సేవించే వారి దగ్గర నుంచి ഞാൻ విన్నాను. നിങ്ങളോട് പറയാം, నేను చెప్పేది మీకు നിങ്ങളത് ചെയ്യരുത്. మీరు ఆ విధంగా చేయకండి. കാരണം നിങ്ങളുടെ കുഞ്ഞുങ്ങളും അബ്രഹാമിന്റെ സന്തതിയാണ്. ఎందుకంటే మీ పిల్లలు కూడా అబ్రహాము యొక్క జనులై ఉన్నారు. ആമേൻ. ఆమేన్. വാഗ്ദത്തം എന്ത് പറയുന്നു? వాగ్దానం ఏం చెప్తుంది? ശപിക്കുന്നവരുടെ മേൽ ശാപം ഉണ്ടാകും. శపించిన వారిపై శాపం ఉంటుంది. കമോൺ കമോൺ కమాన్. ఎത്ര పేർക്ക് മനസ്സിലാവുന്നുണ്ട്? ఎంతమందికి అది అర్థమవుతుందండి? ഹല്ലേലൂയ. హల్లెలూయా. 2024 ഒരു തീരുമാനമെടുക്കണം. 2024 సంవత్సరం యొక్క నిర్ణయం తీసుకోవాలండి. ശാപത്തിന്റെ വാക്കുകൾ എന്റെ വായിൽ നിന്ന് വരത്തില്ല. శాపముతో కూడిన మాట నా నోట్లో నుంచి ఇక నుంచి రావద్దని. ആമേൻ ആമേൻ. പ്രൈസ് ദി లార్డ్. ശാപത്തിന്റെ വാക്കുകൾ എന്റെ വായിൽ നിന്ന് വരത്തില്ല. ఇక నుంచి నా నోట్లో నుంచి శాపము యొక్క మాటలు రావద్దు అని నిర్ణయం അബ്രഹാമിന്റെ తీసుకోండి. സന്തതികളെ പരിഹസിക്കരുത്. అబ్రహాము యొక్క సంతానం లేకపోతే జనులను నువ్వు ఎప్పుడు దూషించొద్దు. അബ്രഹാമിന്റെ സന്തതികൾക്കെതിരെ ബ്ലെയിം ചെയ്യരുത്. అబ్రహాము యొక్క సంతానము జనులపై నువ్వు ఎప్పుడు దూషించొద్దు. അത് നിനക്ക് ദോഷമുണ്ടാകുന്നതിന് കാരണമായി തീരും. అది నీకు కీడుగా మారుతుంది. അത് നിനക്കൊരു ശാപമായി തീരും. అది నీకు శాపముగా നീ మారుతుంది. ശാപത്തിലേക്കല്ല നിന്നെ വിളിച്ചിരിക്കുന്നത്. నిన్ను శాపములోనికి కాదు దేవుడు నిన్ను നിന്നെ పిలిచింది. അനുഗ്രഹം അനുഭവിക്കാൻ വേണ്ടി വിളിച്ചതാണ്. నీవు ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. അതുകൊണ്ട് നീ അനുഗ്രഹിക്കുന്നവരായി തീരുക. అందుచేత నీవు ఒక ఆశీర్వాదకరంగా നീ మారాలి. അനുഗ്രഹിക്കാൻ തുടങ്ങുമ്പോൾ నీవు ఆశీర్వదించడానికి ప్రారంభిస్తే നീ അബ്രഹാമിന്റെ ബ്ലെസ്സിങ്സിനകത്തേക്ക് ఎంటర్ ആകാൻ തുടങ്ങും. నీవు అబ్రహాము యొక్క ఆశీర్వాదంలోనికి ప్రవేశిస్తావు. എങ്ങനെയുള്ള ബ്ലെസ്സിംഗ് എന്ന് അറിയാമോ? ఎలాంటి ఒక ఆశీర్వాదము? സാധാരണ ബ്ലെസ്സിംഗ് അല്ല. మామూలు కాదండి అది. നിന്റെ പേർ വലുതാകും. నీ నామమును നീ గణపరుస్తాను. ഒരു വലിയ ജാതിയാകും. నీవు జనుల పట్ల నేను హెచ్చిస్తాను. നീ ഒരു അനുഗ്രഹമാകും. నీవే ఒక ఆశీర్వాదంగా നീ మారుతావు. ഒരു അനുഗ്രഹം എന്ന് പറഞ്ഞാൽ నీవే ఒక ఆశీర్వాదం అంటే നീ ബ്ലെസ്സിങ്ങിന്റെ റിസോഴ്സ് ആകും. నీవు ఆశీర్వాదానికి ఒక మూల కారణము. ഉറവയായി മാറും. నీవు ఒక ఓటగా మారుతావు. കമോൺ ആ ബ്ലെസ്സിംഗ് മനസ്സിലായോ? ఆ యొక్క ఆశీర్వాదం మీకు നീ అర్థమైందా? അനുഗ്രഹത്തിന്റെ ഉറവയായി മാറും. నీవు ఆశీర్వాదానికి ఒక ఊటగా మారుతావు. എന്താ ఉറവയുടെ പ്രത്യേകത? ఆ యొక్క ఓటకి యొక్క ప్రత్యేకత ఏంటి? എടുത്താലും അത് തീരത്തില്ല. ఎంత తీసుకున్నది ఆగిపోదు, ప్రవహిస్తూనే ఉంటుంది. ഇതാണ് അബ്രഹാമിന്റെ ബ്ലെസ്സിംഗ്. ക്രിസ്തുവേശുവിലായിരിക്കുന്ന നിങ്ങളുടെയും ബ്ലെസ്സിംഗ് ഇതാണ്. ఇదే అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదము నీవు కూడా పొందుకోవాల్సిన అర్హుడై ఉన్నావు. കാരണം കർത്താവിന്റെ വചനം വരുന്ന അതേ ബ്ലെസ്സിംഗ് ക്രിസ്തുവിലൂടെ അബ്രഹാമിനോട് പ്രോമിസ് ചെയ്തതുപോലെ ക്രിസ്തുവിലായിരിക്കുന്ന നിങ്ങളെ ഞാൻ അനുഗ്രഹിക്കും. అదే ఒక ఆశీర్వాదం అబ్రహాముకు ఏ విధమైన ఆశీర్వాదాలు దేవుడు ఆ యొక్క వాగ్దానం ఇచ్చినాడో అదే సేమ్ ఆశీర్వాదం కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. അപ്പോൾ അബ്രഹാമിന്റെ സന്തതിയെ അനുഗ്രഹിക്കുന്നവരെ കർത്താവ് അനുഗ്രഹിക്കും. అందుచేత అబ్రహాము యొక్క సంతానం జనులను ఆశీర్వదించిన వారిని ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. അബ്രഹാമിന്റെ സന്തതി ആരാണ്? అబ్రహాము యొక్క సంతానం ఎవరై ఉన్నారు? വിശ്വാസികളായ നാം ഓരോരുത്തരും. విశ్వాసులమైన క్రీస్తులో నమ్మిన వారు మనమందరమై ఉన్నాము. ക്രിസ്തുവിലുള്ള നാം ഓരോരുത്തരും പരസ്പരം അനുഗ്രഹിക്കുമ്പോൾ നാം അനുഗ്രഹിക്കപ്പെടുവാനിടയാകും. మరి క్రీస్తులోన ఇతరులను మనం ఆశీర్వదించుట అది మనము కూడా ఆశీర్వాదంలోనికి వెళుతున్నాము. എത്രപേർക്ക് മനസ്സിലായി? ఎంతమందికి అర్థమైంది అది? ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഞാൻ നിങ്ങളെ വിളിച്ചിരിക്കുന്നത്. దేవుడు దీనికే మిమ్మల్ని അപ്പോൾ పిలిచాడు. ఎంటర్ ആകാത്തതിന്റെ കാരണം എന്ന് മനസ്സിലായ ഒരു കാരണം ഞാൻ പറഞ്ഞു. మీరు దాంట్లో ప్రవేశించలేకపోతున్నారు పోవడానికి వల్ల కారణం ഇന്നലകളിൽ നമ്മൾ എന്തെങ്കിലും പറഞ്ഞിട്ടുണ്ടെങ്കിൽ, నిన్నటి వరకు మనం ఏమైతే చెప్పి ఉన్నామో, അബ്രഹാമിന്റെ സന്തതികളെ കുറിച്ച് അപവാദം പറഞ്ഞിട്ടുണ്ടെങ്കിൽ, అబ్రహాము యొక్క సంతానములకు జనుల గురించి మనము దూషించినట్లయితే, നിങ്ങൾക്ക് അറിയാത്തൊരു മാറ്റർ പറഞ്ഞിട്ടുണ്ടെങ്കിൽ, మీకు తెలియకుండా ఏదైనా మాట చెప్పినట్లయితే തൽക്കാലം കർത്താവിന്റെ സന്നിധിയിൽ ഏറ്റു പറഞ്ഞു ഉപേക്ഷിക്കും. క్రీస్తులో మనం అవన్నీ క్షమించి ఒప్పుకుందామా? ഇന്നലെ വരെ നിങ്ങൾക്ക് ഒരു പക്ഷേ അറിവില്ലായ്മ നിങ്ങൾ ചെയ്ത് കാണും. ఒకవేళ నిన్నటి వరకు మీకు తెలియకుండా మీరు చేసి ఉండొచ్చు. കർത്താവ് നിങ്ങളോട് പറയാം, కానీ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. നിന്നെ അനുഗ്രഹിക്കുന്നവനെ ഞാൻ അനുഗ്രഹിക്കും. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ശപിക്കുന്നവനെ ഞാൻ ശപിക്കും. నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను. നിന്റെ മേൽ കിടക്കുന്ന വിളി നിസ്സാരമല്ല കേട്ടോ. నీపై ఉన్న యొక్క ఆశీర్వాదం మామూలుది కాదండి. ആരെങ്കിലും ശപിച്ചിട്ട് പോയാൽ ഹല്ലേലൂയ അടങ്ങിയിരിക്കുന്നവനല്ല കർത്താവ്. నిన్ను ఎవరైతే దూషించి శపించున్నారో దేవుడు ఊరుకోడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. വാഗ്ദത്തം ചുമക്കുന്ന ഒരു സന്തതിയാണ് ക്രിസ്തുവിലുള്ള. వాగ్దానముతో కూడి ఉన్న యొక్క సంతానము జనులమై ఉన్నాము మనము.